వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించి ఇంధన సంస్కరణలతో ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రెండో రోజుకు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రమన్నారు. What is your pitch to investors here in Davos when it comes to the key development priorities of Andhra Pradesh? Now, generally, if you can go through, it is one place where you can learn latest technologies, developments, everything. Second one is networking. Sure. And one place you can meet everybody, network, renew your contacts, all these things. Third one is investments. Yes. These are all three priorities. This year I am promoting more on green energy, green hydrogen and downstream industries. That is one area I am promoting in a big way. And also I am showcasing now natural farming, organic agriculture, thereby traceability and also certification. This is another area I am working. What has the response been like, Chief Minister? Response is very good. People are now future is green energy, Right. for sustainability, Paris Agreement, all these things we are doing. PM is supporting in a big way in India. Right. He is promoting. India is going to become green energy hub in course of time. That is going to happen. Lot of changes in fuel management and also power management, optimization of all these things is happening. Sure. And with sustainability. దావోస్లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతోంది. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ తోటి ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సమర్థవంతమైన పవర్ ట్రాన్స్మిషన్ కోసం రాష్ట్రంలోని హెచ్వీడీసీ తరహా అధునాతన సాంకేతికతను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ మేరకు లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని 3 వెస్ట్ 2 ఎనర్జీ ప్లాంట్లు కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికలను మళ్లీ పరిశీలించి వాటిని గ్రౌండింగ్ చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని భరత్ కౌశల్కు విజ్ఞప్తి చేశారు. కంపెనీ సహచరులతోటి చర్చించే ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రియల్ టైమ్ డేటా అనాలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ డెలివరీని మెరుగుపరిచే సిస్టంలను హిటాచీ అభివృద్ధి చేస్తోందని భరత్ కౌశల్ వివరించారు అని లోకేష్ పేర్కొన్నారు.
నగరంలో రెండో రోజు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలు, ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొననున్నాయి. శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆధునీకరించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పునః ప్రారంభించారు. రాష్ట్రంలోనే మోడల్ హాస్టల్గా బాలికల కళాశాల హాస్టల్లో తీర్చిదిద్దుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రకటించారు. హాస్టల్స్ను ఆధునీకరించి పిల్లలకు అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. వాళ్ళకి వాళ్ళకి ఇష్టంగా వదిలేనా నాన్న పర్లేదు, మీరందరూ మా పిల్లలు సార్ సార్ చూడడం వద్దమ్మా ప్లీజ్. లోకేష్ అన్న, గాడ్ బ్లెస్ యూ. 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలా. అట్లనే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలా. నమ్మి నాకు సీట్ ఇచ్చినారు. నాన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు ఏ రకంగా చేశారు, ఆయన ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండం కాళహస్తిని రూపురేఖలు మార్చి తీర్చిదిచ్చి ముందంజతో ఉంచుతానని చెప్పి ఈరోజు మీ మాటిస్తున్నాను. జై హింద్, జై జన్మ. కాళహస్తిలో ఎస్సీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా దారుణంగా ఉండింది. ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్ గా ఇప్పుడు 31 డేస్ అయింది ఇక్కడికి వచ్చి. టైం బౌండ్ 2 నెలలు పెట్టినాం, కానీ 1 month లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. చేశాము. ఇక్కడికి పోయిన నెల మనకి డిసెంబర్ నెలలో గౌరవ శాసనసభ్యులు గారు సుధీర్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు ఆయన ఇన్స్పెక్షన్ లో ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని గుర్తించి తన సొంతంగా ఇమ్మీడియట్ గా వర్క్స్ టేకప్ చేసి 4 రోజుల్లో పిల్లలందరికీ కూడా ఆయన హామీ ఇచ్చారు. 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. అట్లీస్ట్ టాయిలెట్స్ కానీ, రూమ్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంతా చెత్త చెదరం అంతా క్లీనప్ చేసి 4 రోజుల్లోనే మంచి అంటే ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో పిల్లలందరూ కూడా హాస్టల్ విద్యార్థులందరూ ఉండేటట్టు చేయగలిగారు. దానికి అడిషనల్ గా ఈ రోజు పిల్లలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి బెడ్స్ కానీ, వాష్ ఏరియా కానీ, అదేవిధంగా షెడ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, 24/7 ఇంటర్నెట్, అదేవిధంగా ఇండోర్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్, ఇట్లాగా ఇంక్లూడింగ్ సీసీ కెమెరాస్ కూడా, ఎందుకంటే ఇదంతా డిగ్రీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాము. ఇంకో మంచి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా అన్ని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటిని కూడా చాలా మెయింటెనెన్స్ రిపేర్స్ లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మన జిల్లాకి 6 కోట్ల నిధులు మొన్ననే ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మంజూరు చేసింది. అట్లీస్ట్ బేసిక్ రిపేర్స్, మెయింటెనెన్స్ టేకప్ చేసి ఒక హాస్పిటబుల్ ఎన్విరాన్మెంట్ లో మంచి వాతావరణంలో పిల్లలందరూ కూడా హాస్టల్స్ లో కానీ చదువుకోవడానికి, రెసిడెన్స్ కి ఉండేటట్టుగా చేశాము. ఈ పర్టికులర్ హాస్టల్ ని గౌరవ శాసనసభ్యులు గారి ఇనిషియేషన్ తో
ఒక మోడల్ హాస్టల్ విజయవాడ రైల్వే స్టేషన్ మరో మైలురాయిగా అధిగమించింది. ప్రయాణికులకు అందించే ఉత్తమ సేవల్లో పరిశుభ్రమైన సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు ప్రతిష్టాత్మకమైన ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ను పొందింది. ఈ ఘనతలో విజయవాడ డివిజన్లోని 2వ స్టేషన్గా అన్నవరం, గుంటూరు, నడికుడి అండ్ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ తర్వాత ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ను పొందిన ఎస్పీఆర్ జోన్లోని 5వ స్టేషన్గా అవతరించింది. విజయవాడ స్టేషన్ ధృవీకరణ ప్రక్రియలో 85% అంతకంటే ఎక్కువ మార్కులను పొందింది. ఆదర్శప్రాయమైనటువంటి ప్రామాణిక 5 స్టార్ 5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ను సాధించింది. Actually, this is a certification from FSSAI for hygienic and safe food practices. This is yet another milestone achieved by the Vijayawada division, wherein our Vijayawada railway station has bagged the prestigious Food Safety and Standards Authority of India (FSSAI) Eat Right Station certification. This is for implementing the best hygienic and safe food practices in service to the esteemed passengers. With this, Vijayawada station has become the 2nd station of Vijayawada division and 5th station overall in South Central Railway, after our Annavaram, Guntur, Nadikudi and Hyderabad Nampalli station. The great achievement is that Vijayawada railway station has secured almost 85% of the marks in this certification process. This is a very elaborate certification process to achieve this 5-star rating. For this purpose, our Chief Medical Supervisor, Madam Dr. Sauri Bala and her team, and our Senior DCM Ram Babu and his team, and all the health inspectors, they have taken a lot of efforts. Since Vijayawada is a very big station with almost 1 lakh footfall per day, and lot of vendors and lot of food joints are available, so all of them were brought on the table, and they were first counseled. They were told about the norms which FSSAI will be looking at, and they were given time to improve their practices. In fact, all the parameters of food safety, hygiene standards and personal like personal hygiene of vendors, protective gear, expiry dates of food products, temperature control for keeping preserving the food products, garbage disposal, and even the segregation of the wet and dry waste. It's all taken into account. So initially we ourselves gave them time, asked them to improve their processes. Then we conducted a pre-audit ourselves. Then when we were confident about the pre-audit, then we went for the third-party audit. And then during the third-party audit, we came out with flying colors and secured 85% of marks. And then FSSAI gave us this certification. So I am very happy. A lot of efforts have been gone, and with these efforts, the standard has certainly improved. Lot of practices have been changed. In now all the vendors, all the food joints, everybody is on the same plane, and everybody is at the same level of standard. So I am very happy that we will be able to serve good, high quality 5-star rated food to our passengers. Thank you.
ప్రభుత్వం చేపట్టబోయే 4 నూతన పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి లబ్ధి చేకూరుస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంతని మున్సిపల్ కార్యాలయంలో నూతన ప్రభుత్వ కార్యక్రమాలను అమలుపై నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులందరినీ ఎంపిక చేసి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, ప్రాథమికంగా ప్రకటించిన జాబితాలో 1, 2 మిస్ అయినా ఎటువంటి ఆందోళన అవసరం లేదని, దరఖాస్తు అందిస్తే వారం 10 రోజుల్లో వాటిని విచారించి పథకాలు లబ్ధి చేకూరుస్తామని అన్నారు. సాచురేషన్ లెవెల్లో అందరికీ రేషన్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మా డేటాబేస్లో ఏమైనా మిస్ అయింది, లేకపోతే మా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా మిస్ అయింది అంటే ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి 4 అటెండ్ అవుతున్నాను, 1, 2 తప్ప ఏమీ మిస్ అవ్వలేదు. టెక్నికల్ అది కూడా మిస్ అయింది, మేబీ టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ లేకపోతే ఆధార్ కార్డు ఇష్యూ వల్ల కానీ అట్లా ఏదో 1, 2 మిస్ అవుతున్నాయి. అట్లా ఏమైనా ఉన్నా కానీ మీరు ఇప్పుడు ఇస్తే మేము ప్రాసెస్ చేస్తాం ఒక 1 వీక్ 10 డేస్లో. మా దగ్గర ఒక కౌంటర్ కూడా పెట్టాం, 5 o'clock దాకా ఉంటుంది, అది కూడా చెక్ చేసుకుంటాం. ఈవెన్ ఇందిరమ్మ ఇళ్ళలో కూడా ఇందాక ఒక 2 కంప్లైంట్లు వస్తాయి, ఇంట్లో కొంతమంది ఉన్న వాళ్ళకి వచ్చాయి, ఇల్లున్న వాళ్ళకి వచ్చాయి అంటారు. అట్లాంటివి ఏమైనా ఉంటే అవి క్లిక్ చేస్తే మేము ఇన్ఎలిజిబుల్గా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇదే కాక ఇంకా ఏమైనా మిస్ అయినా కానీ మీరు మాకు చెప్పచ్చు, ఎందుకంటే మా దగ్గర వేసాము ఎవరికి ఇళ్ల స్థలం ఉంది, ఎవరికి ఇళ్ల స్థలం లేదు, అండ్ ఉన్న వాటిలో కూడా ప్రయారిటీ బేస్లో చేసాం. అంటే మట్టి హౌసెస్కి మడ్ వాల్స్కి ఒకటి, తర్వాత షీట్స్ ఒకటి, తర్వాత అందులో పీడబ్ల్యూసీస్, తర్వాత యంగ్ విడోస్ అంటే 20-30 ఇయర్స్లో భర్త చనిపోయిన వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చి లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఇందులో కూడా ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు చెప్పచ్చు, మేము ప్రతిదీ నోట్ చేసుకుంటాం. సో వీ రిక్వెస్ట్ అందరికీ చెక్ చేసుకొని ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పేట్టు చూడండి. అదర్వైజ్ మా సైడ్ నుంచి మేము ఆల్మోస్ట్ అంతా సాచురేషన్ లెవెల్లో టేకప్ చేసాం. బట్ మీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నా కానీ ఒకసారి చెప్తే మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకుంటాం. విచ్చేసి ముఖ్య సందేశాన్ని అందించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్ 11వ వార్డు వికే రవి గారికి మరియు కోడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ప్రజాపాలన గ్రామ సభలో అన్ని అవకతవకలే ఉన్నాయని, సరైన సర్వే చేసి అధికారులు, నాయకులు నిరుపేదలను గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మన వార్డులో మున్సిపాలిటీలో సంబంధించి ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే మూడవది కొత్త రేషన్ కార్డులు. ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డులను నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్త దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈరోజు ఇక్కడ వార్డు సభలో ఇస్తే మేము మళ్ళీ పరిశీలిస్తాము. అదేవిధంగా చేయబడుతుంది. అందులో కూడా కొత్త దరఖాస్తులు ఇస్తే మళ్ళీ పునః పరిశీలించి అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. 4వది ఇందిరమ్మ ఇల్లు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వార్డు ఆఫీసుల ద్వారా పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాలను పరిశీలించి ఫోటోలు కూడా యాప్ ద్వారా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్ నుండి ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది 2వ జాబితాగా ఈ వార్డు సభలో మేము ముందు ఉంచుతున్నాము. మీ ముందు వచ్చిన వివరాలు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తిరిగి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేని వారు వార్డు సభలో మళ్ళా దరఖాస్తు చేసుకోగలని కోరుచున్నాం. లేనిచో మా మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ ప్రజాపాలన కేంద్రం అనేది ఎప్పుడు ఉంటుంది, అందులో కూడా మీరు ఇవ్వచ్చు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఆర్జీఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తా నుండి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఇంటిలో విద్యార్థులు తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పాలన్నారు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. అక్కడ బాగుంటుందండి, మేము ప్రోగ్రామ్ సెట్ చేస్తాం.
అందరూ కూడా స్కూల్స్కి బస్సుల్లో వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి అక్కలు కానీ అన్నలు కానీ అదేవిధంగా అమ్మా నాన్నలు కానీ బంధువులు కానీ ఏదో ఒక పని నిమిత్తం బయటకు వెళ్ళటం జరుగుతుంది. చాలామంది 2 వీలర్స్లో వెళ్ళొచ్చు, లేకపోతే కారుల్లో వెళ్ళొచ్చు, లేకపోతే ప్రైవేట్ బస్సుల్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఆటోల్లో వెళ్ళొచ్చు. మనం గనక రోడ్డుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు, మీరు పట్టుకున్నటువంటి ఫోటోల్లోనే చాలామంది రైతులు కూడా, మహిళా రైతులు కానీ వీళ్ళు కూలీ పనులకు వెళ్ళేటప్పుడు ఒక ఆటోలో స్థాయికి మించి దాంట్లో కూర్చోవటం, అదేవిధంగా ట్రాక్టర్ మీద కూడా స్థాయికి మించి ఉండటం, అవన్నీ అసలు ప్రయాణికులు ఒక స్థాయికి మించి కూర్చుంటే యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం అది కనుక జాగ్రత్త తీసుకోకపోతే చాలామంది ఈ రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని అట్లాగే కోల్పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ దాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, మూడవది దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు పనితీరు. ఈ 3 అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది మీ ముందు. ముఖ్యంగా దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే ఏందో చాలా మందికి ప్రస్తుతం తెలియకపోవచ్చు. తెలిసినా ఏదో కొంచెం తెలిసి ఉండొచ్చు. అంటరానితనం అంటే దళితులను తాకేవాళ్ళు కాదు. ఈరోజు ఉన్నటువంటి మాలా మాదిగలను తాకేవాళ్ళు కాదు, గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, బళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు. క్రూరమైనటువంటి అంటరానితనాన్ని భారతదేశంలో గత 5,000 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంది, లేకపోలేదు. పూర్తిగా పోయింది అనుకుంటే అది భ్రమే. ఇంకా ఉంది అంటరానితనం దేశంలో. మరి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు ప్రతి ముఖ్యమైన ప్రాంతాలకు వచ్చారు. కాకినాడకు కూడా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు 2 అంశాల గురించే మాట్లాడేవాడు మహాత్మా గాంధీ గారు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. అంటరానితనం నిర్మూలన. మరి ఆయన చేసినటువంటి కృషి, కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధా సంపత్తి వల్ల దళితులకు ఈరోజు 15% రిజర్వేషన్ ఇస్తున్నారు. గిరిజనులకు 7.5%. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలోని 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తులం బంగారం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది దాటినా తులం బంగారం ఇవ్వని ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. లబ్ధిదారుల తరపున ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ఒక 108 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరి అందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో పాటు ప్రజలు కూడా మా తులం బంగారం కావాలనేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ రోజు అనౌన్స్ చేసింది. కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రికమెండేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా అడుగుతాం. అందుకే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన, మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలి అనేటువంటి. అయితే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన. పేద మధ్యతరగతి కుటుంబాలకు
కొంత సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతుంది. ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది ఉంటుంది. పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం. బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా దీన్ని డిలే చేయకుండా, అంటే సంవత్సరాల తరబడి 2023 కూడా ఉన్నాయి, దాంట్లో 24 ఉన్నాయి. అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక 3-4 నెలల్లోనే వాళ్ళ చేతికి అందితే చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ సిబ్బందికి, పాటు నాయక్ గారు మన ఎంఆర్ఓ గారు, రెవెన్యూ సిబ్బందికి, మన కార్పొరేటర్ మహేశ్వరి గారు, మీ అందరూ కూడా నమస్కారాలు. 2 విషయాలు, మా వాళ్ళేమో బంగారం కూడా ఇస్తారని వచ్చేది. తులం బంగారం ఇస్తామన్నారు కదా, మరి అది కూడా ఇస్తారేమో అనేటువంటి ఏమో కావాలా లేదా బంగారం మనకి ఇస్తామని చెప్పింది కదా. పెళ్ళి అయిపోయింది. ఆ పిల్లలు అయిపోయినప్పుడు అప్పుడు రిక్వెస్ట్ ఏంటంటే, మా అందరు ప్రజల పక్షాన, నా పక్షాన మీరు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. సార్ మా దగ్గర బంగారం కూడా అడుగుతుంది, మన బంగారం ఇస్తారని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అడుగుతుండ్రు అనే డిమాండ్ మీరు చెప్పండి దయచేసి. రెండోదమ్మా, ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే పేద మధ్యతరగతి కుటుంబాలలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఇక మన హైదరాబాద్లో పెళ్లిళ్ళ ఖర్చులు ఎంత ఉంటాయో మనందరికీ తెలుసు. ఒకటి మనం కార్యక్రమం చేయాలి, బిడ్డ చెప్తుంది మంచిగా పెళ్లి కావాలని అదే చెప్తారు. సరే, ఇంట్లో ఉన్న కొడుకు కూడా చెప్తాడు నా చెల్లె పెళ్ళో అక్క పెళ్ళో మంచిగా చేస్తాను. తల్లిదండ్రులు కూడా ఆశ ఉంటుంది. దీంతో పాటు వచ్చే అత్తగారు కూడా బంగారం కావాలి, పాసర్లు కావాలి, మోటార్ సైకిల్ కావాలి. ఇవన్నీ మనకు సహజంగా జరిగేటువంటి అంశాలు. మన ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం తెచ్చాడు. ఎందుకంటే మీకు ఎంతో అంతో ప్రభుత్వ ఆసరా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక కాలు ముందేసి ఆయన ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి. సరే, ఇప్పటికి ఏడాది 2 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మరి ఆలోచన చేయలేదు. మరి ప్రభుత్వం చేస్తే పేదవాళ్లకు ఆసరగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం నేను చెప్పిన. బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు కళ్యాణ లక్ష్మి తీసుకోబోతున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు, हमारे बहनों को सबको नमस्कार। వాహనదారుల నిర్లక్ష్యం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏమవుతుందిలే అన్న ధోరణిని వీడాలని జిల్లా రవాణా అధికారి రంగారావు ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గోదావరి ఖని బస్ డిపో వద్ద రామగుండం టాటా మ్యాజిక్ బస్టాండ్ అడ్డా ఆధ్వర్యంలోని రామగుండం ఎంవీఐ నిర్వహణలో రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు హాజరై రోడ్డు ప్రమాదాల నివారణకు టాటా మ్యాజిక్ల డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. దీన్ని మంచిగా చూసుకోవాలి. అదేనా నెక్స్ట్ మనం ఉన్నప్పుడు ఇది నడతాం, దాని తర్వాత ఎటు పోయినా కూడా 2 వీలర్ పోతాం. ప్రతి ఒక్కరు ఇంట్లో వెళ్ళేటప్పుడు ఈ ఫోన్లు, హెల్మెట్ అనేది మీరు మర్చిపోతే జరగరాని. ఇప్పుడు
మన ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఇది మన ఐడియా ఉంది కదా, అది తెల్లవారుజామున నిద్ర వచ్చిందో లేకుంటే కుక్కొట్టడం వచ్చిందో కొందరు అంటుండో ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఏంటంటే అది సడన్గా వచ్చేసరికి బెల్ట్ పెట్టుకోలేదు, యాక్సిడెంట్ జరిగింది. ప్లస్ 2 వీలర్లో నిన్న నైట్ సుల్తానాబాద్లో హెడ్ ఇంజురీ అయింది, బ్లీడింగ్ అయింది, మనిషి చనిపోయింది. అదే హెల్మెట్ ఉంటే మనకు కాలు చేరినా ఏం కాదు, 2 నెలలు 3 నెలలు మాట 4 నెలలు 6 నెలల తర్వాత బాగుపడతాం. కానీ హెడ్ ఇంజురీ అయితే హెడ్ ఇంజురీ ఎవరైనా చనిపోవచ్చు, జరగడానికి మనం జరిగితే ఆ ఇంట్లో ఎంతమంది బాధపడతారు? అవును కదా, పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల బాధ, ఇంటి పెద్దది 80% వేస్తలేము. బండ్లను ఆపుతున్నాము, బాబు ఇంటికి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకో అని చెప్తున్నాం. వాళ్ళు అదే క్వశ్చన్ తెలుసా, సార్ ఆఫర్ ఎప్పుడు పెడతారు? మన దగ్గర ఆఫర్స్ ఉండే కదా 30%, 40%. సార్ మీరు ఫైన్ చేయండి సార్, ఆఫర్ వచ్చి కట్టుకుంటాం. మీరు కట్టుకొని ఏమైనా చేసుకోండి, కానీ హెల్మెట్ లేదు మాత్రం రోడ్డుకి మాత్రం ఊరుకునేది లేదు. అది క్లియర్ కట్ అనమాట. ప్రయాణిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్టీగా వారి యొక్క గమ్యస్థానం చేర్చే బాధ్యత శాతం వినియోగించుకుంటారు లోకల్ ఎక్కడైనా. కానీ ఎన్ని టాటాయిస్లు పోయినా కూడా మన గోదావరిలో ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకాలంటే నిజంగా అది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మీరు ఇలాగే కోరుకుంటూ మరి ఇప్పుడు మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సార్ గారిని సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జర బైకు నడిపేటప్పుడు పదిలం సుమ్మి చూసుకొని నడపాలి. అరే భద్రం తమ్మి జర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. భద్రం తమ్మి జర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. భద్రం తమ్మి జర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. భద్రం తమ్మి జర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. హెల్మెట్ తలకు పెట్టు, ఎనక ముందు నగలు పెట్టు, అరే హెల్మెట్ తలకు పెట్టు, ఎనక ముందు నగలు పెట్టు, ముందు చూపు కనిపెట్టు, మృత్యువు చేయుడుగా నిలువు. భద్రం తమ్మి జర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. భద్రం తమ్మి జర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. సెల్లుకోను చెవుల పెట్టి చమత్కారం ఆడబోకు, సెల్లుకోను చెవుల పెట్టి చమత్కారం ఆడబోకు, సెల్లుకోను చెవుల పెట్టి చమత్కారం ఆడబోకు, సెల్లుకోను చెవుల పెట్టి చమత్కారం ఆడబోకు. వయ్యరుయి కట్టుబట్టి రక్తములో పడిపోకు. భద్రం తమ్మి జర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. భద్రం తమ్మి జర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ సీనన్న పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారులంతా మానుకోట యాత్రకు తరలిరండని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మాడ నారాయణరెడ్డి రామగుండం నియోజకవర్గం కన్వీనర్ పిడుగు కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులంతా ఉద్యమ ద్రోహులను ఎదిరిస్తూ మానుకోట వేదికగా వైఎస్ జగన్ను గూండాలను తరిమికొట్టడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ సీనన్న గారు మానుకోటకు
తెలంగాణ ఉద్యమకారులందరూ రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అప్పుడు ఆంధ్ర నాయకుడు వైఎస్ఆర్ కొడుకు జగన్ గారు పార్టీ పెట్టి తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు ఉద్యమకారులందరూ జేసీ ఆధ్వర్యంలో ఆంధ్ర పార్టీ వాళ్ళను తెలంగాణలో అడుగుపెట్టనియద్దు అని ఉద్దేశంగా మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులందరూ అడ్డుకోవడం జరిగింది. అప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర తొత్తులు, అప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది మంత్రులు, ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను రాడ్లతోని అప్పుడు ఉరికించుకుంటూ కొట్టడం జరిగింది. అప్పుడు చాలామంది ఉద్యమకారులం కూడా గాయాల పాలైనాం. అలాంటి దుస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు అట్లా కొట్లాడిన వాళ్ళం తెలంగాణ ఉద్యమకారులం. అప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు కూడా కష్టపడి కొట్లాడిన వాళ్ళం మేము. అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంటు మా ఉద్యమకారులం పట్టించుకోలేదు, మాకు ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు 250 గజాల స్థలం ఇస్తా అన్నాడు, 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు, రైల్వే పాసు, బస్ పాసు, హెల్త్ కార్డు ఇవన్నీ ఇస్తా అన్నాడు. ఇస్తా అని వారు మాటిచ్చారు. కాకపోతే తొందరగా అమలు చేయాలని ఉద్యమకారుల పోరాటం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులందరూ రేపు మానుకోటకు బయలుదేరాల్సిందిగా తెలంగాణ ఉద్యమ పోరాటం తరఫున మనవి చేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అర్హులైన వారికందరికీ వార్డు సభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుదారులను ప్రకటించడం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాల అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా వివిధ డివిజన్లలోని వార్డు సభలను నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వెనకాల 26వ డివిజన్కు సంబంధించిన ప్రజలతో వార్డు సభ నిర్వహించగా 31వ డివిజన్లోని శివాజీ నగర్ ఆ వార్డు ప్రజలకు వార్డు సభ నిర్వహించారు. సర్వేలో చేయడం వల్ల మనకు ఈ 31 డివిజన్ కొత్త రేషన్ కార్డు కొరకు ఎంపిక చేసినటువంటి జాబితా ఇప్పుడు మన మున్సిపల్ సిబ్బంది చదివి వినిపిస్తారు. జాయింట్ కలెక్టర్ గారు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాను. పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 4 పథకాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు. ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టు చదువుతారు. ఎందుకంటే ఈ గ్రామ సభలో చదివితే ఈ లిస్టు, ఎలిజిబుల్ ఉన్న లిస్టు మీరు కూడా ఎలిజిబుల్ ఉన్నారా లేదా చెప్పాలి. లేని వాళ్ళు మాత్రం, రాని వాళ్ళు దరఖాస్తు ఇవ్వచ్చు, మేము తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు గురి కావద్దు. ఇంకోటి రేషన్ కార్డులో కూడా అడిషన్స్, డిలీషన్స్ చదువుతారు, ఎలిజిబుల్ లిస్ట్ చదువుతారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇల్లు నిరుపేద కుటుంబంలో ఉన్నారు వాళ్ళకు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి రైతు భరోసా అనేది సాగుకు ఉపయోగపడే భూమి 12,000 అంటే 2 విడతలు 6,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఇందిరమ్మ ఇళ్ళకి, రేషన్ కార్డుకి ఆ అప్లికేషన్ కూడా తీసుకొని అవి కూడా మేము వెరిఫై చేస్తాం. రామగుండం మున్సిపల్ పరిధిలో ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తంగా 2,701 కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి టౌన్ మొత్తంకి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన లాస్ట్ 10 years నుంచి చాలా మంది మీ సేవలో అప్లై చేసి, అంటే ఎగ్జిస్టింగ్ కార్డు ఉంది కాకపోతే వాళ్ళ పిల్లలు కానీ, ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ కానీ అవి కొత్తగా మెంబర్స్ యాడ్ అవ్వడం అనేది జరగలేదు. ఆ డేటా మనకి తహసీల్దార్ లాగిన్లో, ఆర్ఏ లాగిన్లో, తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లాగిన్లో పెండింగ్ ఉండేది. అదంతా కూడా ఇప్పుడు మనకి అప్రూవల్ కోసం లిస్ట్ ఇవ్వడం జరిగింది. అట్లా మనకి 9,074 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన నెంబర్స్ యాడ్ చేయబోతున్నాం. అది మనం ఇవాళ అప్రూవల్ తీసుకుంటున్నాం వార్డు సభ ద్వారా. అదేవిధంగా కంప్లీట్ గా కొత్త రేషన్ కార్డ్స్ 2,701 కొత్త రేషన్ కార్డ్స్ తీసుకుంటున్నాం. అదేవిధంగా మళ్ళీ మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంతకుముందు మేయర్ సార్ చెప్పినట్టుగా మొత్తం మనకి అప్లికేషన్స్
35,000 అప్లికేషన్స్ వచ్చాయి మాకు ప్రజాపాలనలో. అందులో మనం వెరిఫై చేసిన తర్వాత అంటే కొన్ని మన ప్రియారిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి ల్యాండ్స్, వాళ్ళ 4-వీలర్, వాళ్ళ ఎంప్లాయ్ ఆ డేటాబేస్ చూసుకొని ఇందిరా ద్వారా మనం ఏదైతే ఎంట్రీ చేసినామో ఆ ఎంట్రీ చేసిన డేటాబేస్ ప్రకారం మనకి స్టేట్ లోనే మనకి డేటా ఫిల్టర్ అయ్యి వచ్చింది. దానిలో మనకి 28,540 మెంబర్స్ మనకి ఎలిజిబిలిటీ వచ్చింది రామగుండం కార్పొరేషన్ లిమిట్ లో. ఈ ప్లాన్ లో మనకి హౌస్ సైట్స్ ఉన్న వాళ్ళు 1,790, హౌస్ సైట్ లేని వాళ్ళు అంటే జాగా కూడా లేదు అలాంటి వాళ్ళు 26,750 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి మనము ప్రియారిటైజ్ చేసుకుంటూ ఇంద్రమ్మాయిలు అనేది బట్ అప్రూవల్ అనేది ఇప్పుడు తీసుకుంటాము. ప్రియారిటైజ్ చేసుకుంటూ అది ప్రాసెస్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మా వాళ్ళ ముఖ్యంగా దీనికన్నా ముందు ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మెసేజ్ మా సూపర్వైజర్ ఒకసారి చదివి వినిపిస్తారు. గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మనకి అఫీషియల్ గా. ఈ వాట్సాప్ లో ముందు లిస్ట్ అనౌన్స్ చేసే ముందు వాట్సాప్ లో మెసేజ్ చదివి వినిపిస్తాము. ఆ మెసేజ్ తర్వాత సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ స్పష్టం చేశారు. దరూర్ మండల కేంద్రంలోని మన్నాపురం గ్రామంలోని దరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలలో జిల్లా కలెక్టర్ గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. కొత్త పెళ్లి అయిన తర్వాత కూతురు కూడా ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా యాడ్ చేయాలి అన్నారు. ఈ 3 లిస్టు పెట్టుకున్నాము. ఈ 3 లిస్టు కాకుండా ఇంకెవరైనా కూడా రేషన్ కార్డుకి అర్జీ తీసుకోవాలి అంటే వాళ్ళది కూడా మనం అర్జీ తీసుకొని ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం మాత్రం ఈ రోజు గ్రామ సభ పెట్టడం. ఎందుకంటే ఈ రేషన్ కార్డు కంటిన్యూస్ నిరంతర ప్రక్రియ. ఇది మనకి ఈ రోజు వచ్చినాము ఎక్కడికి అయిపోయింది అనేది కాకుండా ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మనం రేషన్ కార్డు ఇవ్వాలి అనేదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దానికోసమే ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. సో అన్ని ఆఫీసర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు, పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు, టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు. మీరు ఆఫీస్కి రాకుండా మనమే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమున్నాయి దానిని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏమున్నాయి మీకు అందరికీ రావాలి అనేదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దానివల్లనే మనం ఇది పెట్టినాము. కాబట్టి మీరందరూ దయచేసి ఇప్పుడు మనం అందరూ లిస్టు చదువుతాము. ఇప్పుడున్న దాదాపు అన్ని లిస్ట్ కలుపుకుంటే ఒక 1000 మంది లిస్ట్ అవుతుంది కనీసం. ఈ 1000 మంది లిస్ట్ కూడా చదువుతారు. ఈ 1000 మంది లిస్టు చదువు తర్వాత ఇంకా ఏదైనా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా పరిష్కరిస్తాము. మీరేమీ దానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. లేదున్నా కూడా నెక్స్ట్ 10 రోజులు ఇది అయినాక ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ ఎవరైనా లేదు అనుకోండి మనకి మండల స్థాయిలో ప్రజాపాలన సేవా కేంద్రాలన్నీ మండల ఎంపీడీఓ ఆఫీస్లో ఉంటాయి. సో మీరు ఎక్కడకు వెళ్ళి కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరైనా మిస్ అయినారు అనుకోండి మీరు ప్రజాపాలన సేవా కేంద్రాలన్నీ మన ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ వచ్చి కూడా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు. సో ఇట్లా మనము గవర్నమెంట్ ఒక్కొక్క స్టేజ్ వారీగా చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే రేషన్ కార్డు అందరికీ వచ్చినట్టు చేస్తాం. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ఇది అందరికీ కూడా రేషన్ కార్డు వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫస్ట్ ఎవరు గుడిసెలలో ఉన్నారో వాళ్ళకి మనం ముందు షార్ట్ లిస్ట్ చేసుకొని తర్వాత అందరికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఆత్మీయ భరోసా ఆల్రెడీ చెప్పినట్టు ఇంకా చాలా మంది ఉంటారు. వారి కూడా మీకు అవకాశం మరొకసారి అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని కూడా పరిశీలించి దాన్ని వచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తారు. మరి ఎటువంటి అంటే రాలేదు, ఈ లీస్ట్లో రాలేదు మాకు రాలేదనే ఎవరు కూడా బాధపడొద్దండి. ఖచ్చితంగా అందరూ కూడా ఇచ్చే విధంగా ఇండ్లు పక్కా ఇండ్లు కూడా 500 మంది పైన 550 మందికి ఈ పక్కా ఇండ్ల పథకంలో అర్హులుగా ప్రకటించడం జరిగింది. మళ్ళీ 550 మందే కాదు ఇంకా చాలా మంది ఉంటారు. వారి కూడా ఏమన్నా రాలేదని ఉంటే లిస్టు చదువుతారు అధికారులు. ఎందుకంటే చాలా గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ లిస్ట్ ఇక్కడ ఉంది, అధికారులు చదువుతారు. దాంట్లో ఎవరికన్నా రాలేదంటే దాన్ని కూడా మీరు కాగిత రూపంలో అప్లికేషన్ రూపంలో ఇస్తే దాన్ని కూడా అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం మీరందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే ఇంతమంది అధికారులు ఇక్కడ రావడం జరిగింది మీ ముందరికి. వార్తలు సమాప్తం. నమస్కారం.